పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే 10 మందిలోనో 100 మందిలోనో 50 మందిలోనో అమ్మిశెట్టి వాసు ఉంటాడు సార్. అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు, మీకు అర్థం కావట్లా. నా ఆలోచన విధానం కానీ నేను ఓర్పుతో ఉండటానికి ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో విధాలుగా మాకు చెప్పటం, ఆయన నేర్పటం, మా బిహేవియరు, మా పద్ధతిని, మేము మాట్లాడే తీరుని ఒక వేదిక మీద నుంచి అమ్మిశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి, విలువ కట్టలేనిది. అది ఈ పదవిది ఏముండదు సార్, 2 సంవత్సరాలు నామినేటెడ్ పడదు, మా అయితే 1,50,000. కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది. ఎవరికైనా నన్ను గుర్తించిందిగా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది, రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది. అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు, పార్టీ పదవులు వేరు. ఏమండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఫైట్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టిన, ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి 20 సంవత్సరాలు 2009 నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఎమ్మెల్యే అయ్యారు, అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యారు. గత 30 సంవత్సరాలుగా ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒక ప్రజల్లో తిరుగుతూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని, ఒక మాట ఆలోచించండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు. కాబట్టి ఈరోజు మనం 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసాం, మనకేమేమో లేదంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు వల్లభనేని వంశీ కానీ, పోసాని మురళయ్య కానీ ఇలాంటి వాళ్ళని అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష అంటారా? ఎలా స్పందిస్తారు దీన్ని? రాజకీయ కక్ష సాధింపు అంటారా? రాజకీయ కక్ష అంటే అరెస్టులు చేయరండి, వాళ్ళు చేసిన పనులకి వాళ్ళని ఏ శిక్ష చేసినా తక్కువే. ఎందుకంటే ఒక వల్లభనేని వంశీ కానివ్వండి, అట్లాగే వాడు పోసాని బోరగడ్డ అనిలు, పోసాని మురళీకృష్ణ, బోరగడ్డ అనిలు, వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. ఎందుకంటే మరీ భార్యల గురించి, బిడ్డల గురించి, చిన్న చిన్న పిల్లల గురించి కూడా వరస్ట్గా మాట్లాడి వీళ్ళని నాకు తెలిసి అయితే జైల్లో పెట్టి 6 నెలలు, సంవత్సరం ఉంచటం కాదండి, పబ్లిక్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినప్పటికీ కూడా, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా పర్సనల్గా ఎవరిని కూడా కుటుంబాలను టార్గెట్ చేసిన ఏ వ్యక్తిని కూడా పబ్లిక్లో ఉరిదీయాలండి వాళ్ళని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది, భువనేశ్వరి గురించి గారి, అట్లాగే పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అసలు కాడు అద్దు వరపు ఉందండి, వాడు అసలు మనిషేనా? అలాంటి ప్రభుత్వంలో ఎస్సీల మీద కక్ష సాధింపు అంటారు. బోరగడ్డ అనిల్ విషయంలో ఎస్సీ అని చెప్పి ఈ రోజు ఆ రకంగా చేస్తారు, నిజం అంటారు? అది ఎస్సీలు, బీసీలు, ఓసీలు అట్లా అనుకుంటే వంశీ, వల్లభనేని వంశీ ఎస్సీయా, పోసాని ఎస్సీయా? ఎస్సీ ఏంటండి, కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? కాదండి. ఒక ఎస్సీ అని ఒక బూతు మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే. ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు నోటికొచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి, ఏమండి ఎస్సీయా, బీసీయా, ఓసీయా, కాప, కమ్మ ఈ కాదండి, వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బోరగడ్డ అనిల్ అనే వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడొచ్చని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి. నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు, బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు. కళ్యాణ్ గారి కుటుంబం గురించి. కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి, ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు. నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఎలాంటి ఏం చేస్తారు? మిమ్మల్ని వదిలితే ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి. ఎందుకంటే కుక్కల కన్నా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కల కన్నా వాళ్ళ భాష మాట్లాడిన భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. మీరు అన్నట్టు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ
కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం. కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా చెప్పు తీసుకోవద్దు, మాట్లాడండి, నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు, చంపేసేయాలని.